హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో మీరు నేర్చుకున్న టాపిక్స్ ఏంటి అంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అండ్ సమ్ కెమిస్ట్రీ క్లాసెస్ తీసుకున్నాను, అండ్ షార్ట్ కట్ టిప్స్ అనేవి మ్యాథ్స్ క్లాసెస్ కూడా మన వీడియోస్లో పెట్టడం జరిగింది. అండ్ ఇప్పటి నుంచి ఏంటి అంటే ఫ్రమ్ టుడే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, జస్ట్ లైక్ డిఎస్సి, టెట్ ఇవన్నీ అండ్ అదర్ సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో, అండ్ ఇంగ్లీష్ అనేది మనకి చాలా చాలా యూస్ అవుతుందన్నమాట. అండ్ ఆ కాన్సెప్ట్లో నేనేం చేస్తున్నాను అంటే మనకి ఇంగ్లీష్ గ్రామర్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి, అది కూడా గ్రామర్ అనేది నేను నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి మన వీడియోస్లో జరగబోయే టాపిక్స్ అనేవి ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే నేను స్టార్ట్ చేసే క్లాస్ ఏంటి అంటే ఫ్రమ్ ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనకున్నవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నేను ఏదైతే నోట్స్ అనేది ప్రిపేర్ చేశానో అది మీకోసం నేను షార్ట్కట్లో నేను ప్రిపేర్ చేసిన జస్ట్ లైక్ మైండ్ మ్యాప్ లాగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేను ఫస్ట్ వన్ నౌన్ నుంచి లాస్ట్ వన్ వరకు ఇంటర్జెక్షన్స్ వరకు నేను ఏదైతే ఎగ్జాంపుల్స్తో షార్ట్కట్లో నోట్స్ అనేది ప్రిపేర్ చేశానో కంప్లీట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ రన్నింగ్ నోట్స్ జస్ట్ వైల్ యూఆర్ సీయింగ్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సో ఫస్ట్ వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వన్గా చెప్పుకునేది ఏంటి అంటే నౌన్. సో మీకు తెలుసు, నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్ ఆఫ్ ఏ పర్సన్, థింగ్ అనేసి మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాము. సో నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్, ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్. ఏదైనా పర్సన్స్, ఏదైనా వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు, వాళ్ళ నేమ్స్ చెప్పినప్పుడు, ఏదైనా వస్తువుల నేమ్స్ గురించి చెప్పినప్పుడు మనం నౌన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇదంతా నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత నౌన్ అంటే ఏంటి, మళ్ళీ దానిలో టైప్స్ ఉన్నాయి కదా, అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కౌంటబుల్, అన్కౌంటబుల్, ఇలా టైప్స్ ఉన్నాయి. ఈచ్ వన్ టైప్స్లో మనకి డెఫినేషన్స్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. సో ఫస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పాను, చూడండి అబ్స్ట్రాక్ట్ నౌన్. సో నేమ్స్ అండ్ ఐడియా, నాట్ ఏ ఫిజికల్ థింగ్. ఇక్కడ ఏంటి అంటే ఒక ఐడియా గురించి చెప్పినప్పుడు మాత్రమే అబ్స్ట్రాక్ట్ నౌన్ని యూజ్ చేస్తాం. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్స్ చూడండి, లవ్, ఇంట్రెస్ట్, అబిలిటీ, పీస్, లైక్, అలాంటివి అన్నమాట. అంటే అది మనకి కంటికి కనిపించదు, జస్ట్ ఇట్స్ ఎన్ ఐడియా, నాట్ ఏ ఫిజికల్ థింగ్. ఫిజికల్ థింగ్ అయితే మనం చూడగలం కదా, సో ఇది ఫిజికల్ థింగ్ అనేది కాదు. నెక్స్ట్ ఏంటి, కాంక్రీట్ నౌన్. కాంక్రీట్ నౌన్ ఈజ్ ఏ ఫిజికల్ థింగ్. బాయ్, టేబుల్, ఫ్లోర్, కాఫీ. సో ఇది ఫిజికల్ థింగ్ మనకి అపియర్ అవుతుంది. సో కాంక్రీట్ నౌన్. నెక్స్ట్ కామన్ నౌన్. కామన్ నౌన్ వచ్చేసి జనరల్ థింగ్స్, నాట్ ఏ స్పెసిఫిక్ థింగ్స్ అని రాశాను షార్ట్కట్లో. అండ్ అ బాయ్, గర్ల్, సిటీ అండ్ కంట్రీ కామన్గా అనమాట. అంటే జనరల్గా మనం జనరల్ థింగ్స్ గురించి చెప్పినప్పుడు కామన్ నౌన్ని యూజ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాపర్ నౌన్. సో స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ఎ థింగ్. అలీస్, లండన్, గూగుల్, అలా మనం ప్రాపర్గా దేన్నైనా పాయింట్అవుట్ చేసి చెప్పినప్పుడు మాత్రమే ప్రాపర్ నౌన్ని యూజ్ చేస్తాం. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ కౌంటబుల్ నౌన్స్. వీ క్యాన్ కౌంట్. సో అవి ఎన్ని ఉన్నాయి, టోటల్ హౌ మెనీ ఆర్ దేర్ అనేది మనం కౌంట్ చేసి ఈజీగా చెప్పగలం. సో కౌంటబుల్ నౌన్ హ్యాస్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్. ఓకే, సింగులర్ ఫార్మ్స్ ఉంటాయి, ప్లూరల్ ఫార్మ్స్ ఉంటాయి. ఇక్కడ యూజ్ ఆర్టికల్స్, మనం యూజ్ చేసే ఆర్టికల్స్ ఏంటి వీటికి అంటే ఏ ఆర్ యాన్, బోత్ ఆర్టికల్స్ మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ అన్కౌంటబుల్ నౌన్స్ ఏంటి అంటే వీ కెనాట్ కౌంట్ దెమ్. సో ఓన్లీ వన్ ఫార్మ్ ఈజ్ అవైలబుల్ టు దెమ్, దెర్ ఇస్ నో ప్లూరల్ ఫార్మ్. ఓన్లీ సింగులర్ ఫామ్లోనే ఉంటాయి అన్కౌంటబుల్ నౌన్స్ అనేవి, దెర్ ఇస్ నో ప్లూరల్ ఫామ్. ఇది బ్రీఫ్గా నౌన్ గురించి. సో నేను నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్, ఇట్స్ వెరీ వెరీ ఈజీ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వన్
సెకండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం ఏంటి అంటే ప్రొనౌన్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. నౌన్ బదులు యూజ్ చేసేది ప్రొనౌన్ అని చెప్తాం. సో ఇక్కడ చూడండి, ప్రొనౌన్స్లో మనకి టైప్స్ ఏంటి అంటే పర్సనల్ ప్రొనౌన్ ఉంది, డిమాన్స్ట్రేటివ్ ఉంది, థర్డ్ వన్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ రిఫ్లెక్సివ్, ఇంటెన్సివ్ అండ్ రెసిప్రోకల్, ఇండెఫినిట్. ఇలా ప్రొనౌన్స్లో మనకి 9 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దానిలో 9 టైప్స్ గురించి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఏది ఎక్కడ యూజ్ చేయాలి, దెన్ ఒక సెంటెన్స్లో ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఉంది అనేది కూడా హౌ టు ఐడెంటిఫై దాట్ ఆల్సో ఐల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ దిస్ వీడియో. సీ హియర్ ఫస్ట్ వన్ పర్సనల్ ప్రొనౌన్ అని చెప్పుకున్నాం కదా, దట్ ఈస్ ఇట్ రిప్రజెంట్స్ పీపుల్ ఆర్ థింగ్స్. See here examples also I have written for you. I, you, we, he, she, it, me, him, her, us, them. అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అనమాట. ఈ ఎగ్జాంపుల్స్తో మనకి సెంటెన్స్ ఎక్కడ కనిపించినా సో దానిలో ఇవన్నీ ప్రొనౌన్స్ అవుతాయి. అండ్ విచ్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఈజ్ ఇట్ అంటే అది మనం పర్సనల్ ప్రొనౌన్లోకి చెప్తామన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. అంటే షోయింగ్, మేకింగ్ సంథింగ్ క్లియర్, అంటే పాయింట్ టు థింగ్స్ అనమాట. ఇప్పుడు ఏదైనా మనం పాయింట్అవుట్ చేసి సంథింగ్ ఏదైనా థింగ్స్ గురించి చెప్పినప్పుడు దాన్ని డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని చెప్తాం. సీ హియర్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి, దిస్, దాట్, దీస్, దోస్. సో ఇవన్నీ ప్రొనౌన్సే. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ప్రొనౌన్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వీటిని ఏ కేటగిరీలోకి తీసుకున్నాం, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఇక్కడ చూడండి, దిస్, దీస్ ఇవి రెండు నియర్ ఇన్ స్పేస్ ఆర్ ఇన్ టైమ్. సో మనకి దగ్గరలో ఉన్నవి సింగులర్ కానీ ప్లూరల్ కానీ, సో వాటికి మాత్రమే దిస్ అండ్ దీస్ అనేవి యూజ్ చేస్తాం. దట్, దోస్, ఫర్దర్ అవే ఇన్ స్పేస్ ఆర్ ఇన్ టైమ్. సో నేను రాసిన ఎగ్జాంపుల్ షార్ట్కట్లో హౌ టు రిమెంబర్, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి నేను రాసుకున్న ట్రిక్ ఇది, యూ హ్యావ్ టు ఫాలో. సో దట్, దోస్ ఈ 2 వర్డ్స్ మనం డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్లో ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఫార్దర్ అవే, ఇన్ స్పేస్ ఆర్ ఇన్ టైమ్. ఓకే, మనకు కొంచెం దూరంగా ఉన్న వాటి గురించి దట్ ఈజ్ ఎ సింగులర్, దోస్ ఇట్స్ ఏ ప్లూరల్ ఫామ్. దిస్ ఈస్ అబౌట్ demonstrative pronoun. And coming to third type of pronoun, interrogative pronouns. Here you can see interrogative pronouns used in questions అని రాశాను నేను. అంటే మనకి తెలుసు ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ తెలుసు, అంటే ఏదైతే సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్లో ఉందో దాన్ని ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటాం కదా, అలానే ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ కూడా యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ అన్నాను ఇక్కడ. ఓకే, అండ్ హూ, హూమ్, టు టాక్ అబౌట్ ద పీపుల్. మనం పీపుల్ గురించి మాట్లాడినప్పుడు హూ, హూమ్ అనే ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ విచ్ అండ్ వాట్. ఇవి రెండు, విచ్, వాట్ ఆల్సో ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ టు టాక్ అబౌట్ అనిమల్స్ అండ్ థింగ్స్. వీటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ని విచ్, వాట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఫోర్త్ టైప్ ఈజ్ పొసెసివ్. పొసెసివ్ ప్రొనౌన్ షోయింగ్ ఓనర్షిప్. ఇక్కడ చూడండి, పొసెసివ్నెస్ అంటాం కదా, సంథింగ్ బిలాంగ్స్ టు సంబడి, ఏదైనా ఒకరికి చెందుతుంది అని మనం చెప్పినప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మై, యువర్, హిస్, హర్, ఇట్స్, అవర్, దేర్, మైన్, యువర్స్, హర్స్, అవర్స్, దేర్స్. సో దిస్ వాలెట్ బిలాంగింగ్ టు హిమ్ అలా అంటాం కదా. అండ్ హిస్ పెన్ ఈజ్ విత్ మీ అండ్ యోర్స్, హర్స్, అవర్స్, దేర్స్. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో నెక్స్ట్ ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రీఫ్గా మైండ్ మ్యాప్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈజీ షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అబ్జర్వ్ క్లియర్లీ. Next one, number 5 is relative pronouns. Here you can see relative pronouns connected with something. So ఈ ప్రొనౌన్ ఏంటి, ఏదైనా సంథింగ్తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చూడండి, హూ, హూమ్, విచ్ అండ్ దాట్. ఎగ్జాంపుల్స్ చూడండి, ద గర్ల్ హూ కాల్డ్ ఎస్టర్డే. ద గర్ల్ గురించి చెప్తున్నాం, ఇక్కడ కనెక్టెడ్ విత్ సంథింగ్. ఇక్కడ హూ ఏంటి, కనెక్టెడ్ విత్ దిస్ గర్ల్ కదా. సో అలా అనమాట. ద గర్ల్ హూ కాల్డ్ ఎస్టర్డే, ఎవరైతే నిన్ను పిలిచారో ఆమె. ఐ రియలీ లైక్డ్ ద బుక్ దట్ యు గేవ్ మీ.
నువ్వు ఏదైతే బుక్ నాకు ఇచ్చావో దట్ అనేది ఏంటి ఇక్కడ కనెక్టెడ్ విత్ దిస్ బుక్. సో అలా అనమాట, కనెక్టెడ్ విత్ సంథింగ్. అలాంటి సెంటెన్సెస్ చెప్పినప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్లో యూజ్ చేస్తాము హూ అండ్ దాట్, హూమ్, విచ్, అలాంటి వర్డ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ నెంబర్ 6 ఏంటి, రిఫ్లెక్సివ్. రిఫ్లెక్సివ్ అంటే మనకి తెలుసు కదా, లైట్ చూడండి, లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలానే గోయింగ్ బ్యాక్ టు ఇట్ సెల్ఫ్, గోయింగ్ బ్యాక్ టు ఇట్ సెల్ఫ్ చూడండి, హిమ్సెల్ఫ్, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, హెర్ సెల్ఫ్, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. సీ హియర్ ఐ సెంట్ మై సెల్ఫ్ టు బెడ్. సో గోయింగ్ బ్యాక్ టు ఇట్ సెల్ఫ్, మనంతటా మనమే మన గురించి చెప్పుకున్నాం. సో ఐ సెంట్ మై సెల్ఫ్, నన్ను నేను, టు బెడ్. సో గోయింగ్ టు స్లీప్ అంటాం చూడండి, అలా ఆ సెంటెన్స్ని ఇలా కూడా మనం కన్వే చేయొచ్చు. వీ మస్ట్ హెల్ప్ అవర్ సెల్ఫ్స్, మనకి మనం హెల్ప్ చేసుకోవాలి. వీ మస్ట్ హెల్ప్ అవర్ సెల్ఫ్స్. ఇక్కడ ఇవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లోకి వస్తాయి, హిమ్సెల్ఫ్, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్ అండ్ హెర్ సెల్ఫ్. సో ఈ కీవర్డ్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంటెన్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్ 7th టైప్ ఈజ్ ఇంటెన్సివ్ ప్రొనౌన్. గివింగ్ ఫోర్స్ ఆర్ ఎంఫసిస్. ఐ మై సెల్ఫ్ బేక్ ద కేక్, నేను నా అంతట నేనే కేక్ని బేక్ చేశాను. సో ఇంటెన్సివ్, గివింగ్. ఐ మై సెల్ఫ్ బేక్ ద కేక్. హ్యావ్ యూ యోర్ సెల్ఫ్ బీన్ దేర్, నీ అంతట నీవే అక్కడ ఉన్నావా, బీన్ దేర్. ఓకే, ఇంటెన్సివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ వన్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ట్రీట్ ఈచ్ అదర్ ఇన్ ద సేమ్ వే. ఇక్కడ చూడండి, ఒకే వేలో ఒకరినొకరు ట్రీట్ చేసుకోవడం. వన్ అనదర్, ఈచ్ అదర్ అనే వర్డ్స్ అనేవి మనకి టిప్స్ అన్నమాట. ఈ వర్డ్స్ గుర్తుంచుకుంటే ఈ వర్డ్ సెంటెన్స్లో ఎక్కడ ఉన్నా అది బిలాంగ్స్ టు రెసిప్రోకల్ ప్రొనౌన్ అని వీ క్యాన్ ఈజీలీ ఐడెంటిఫై దాట్. నెక్స్ట్ వన్ ఇండెఫినెట్. ఇండెఫినెట్ అంటే నాట్ ఎగ్జాక్ట్, నాట్ లిమిటెడ్ అని నోట్ చేశాను. సో డు నాట్ రిఫర్ టు ఎనీ స్పెసిఫిక్ పర్సన్. ఏదైనా స్పెసిఫిక్ పర్సన్, ఎవరైనా స్పెసిఫిక్ పర్సన్ని రిఫర్ చేయకూడదు. నాట్ ఎగ్జాక్ట్, నాట్ లిమిటెడ్. సో ఎనీథింగ్, ఎవ్రీబడి, అనదర్, ఈచ్, ఫ్యూ, మెనీ, నన్, సమ్, అలా ఇండెఫినిట్ ప్రొనౌన్స్ని చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్ అడ్జెక్టివ్స్. సీ హియర్, మనం ఒపీనియన్ గురించి కానీ సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్ ఆర్ ఎనీ మెటీరియల్, వీటిని మనం డిస్క్రైబ్ చేసినప్పుడు దాన్ని అడ్జెక్టివ్ అని చెప్తాం. సో ఇక్కడ ఆర్డర్ ఉంది, ఫస్ట్ ఒక సెంటెన్స్లో ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు దేనికి వీ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ అనేది చూద్దాం. డిటర్మినర్, ఒపీనియన్, సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, ఏ వర్డ్ డిస్క్రైబింగ్ పర్పస్ ఆర్ ఫంక్షన్. సో ఈ ఆర్డర్లో మనం అడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేస్తాం. సో దీనిలో 2 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే కంపారిటివ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి, సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ కంపారిటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఇక్కడ చూడండి, కంపేరింగ్ సంథింగ్ టు సంథింగ్ ఎల్స్, ఒక దాన్ని వేరే దాంతో కంపేర్ చేయడం. సో దాన్ని కంపారిటివ్ అడ్జెక్టివ్ అంటాం. సో ఇక్కడ చూడండి, బెటర్, వర్స్, బిగ్గర్, స్మాలర్, నైజర్, ఫ్యాటర్, థిన్నర్, మోర్ డేంజరస్. ఓకే, ఇవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కూడా మనకు వస్తాయి. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్, ఇక్కడ చూడండి సూపర్లేటివ్ డిగ్రీ అంటాం కదా. సో అలానే సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అంటే హైయెస్ట్ డిగ్రీని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. హైయెస్ట్ డిగ్రీ మీన్స్ సీ హియర్, గుడ్, బెటర్, బెస్ట్ కదా. సో దట్ ఈస్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్. వర్స్ట్, బిగ్గెస్ట్, స్మాలెస్ట్, చీపెస్ట్, మోస్ట్ ఎక్స్పెన్సివ్. సో ఇలాంటి వర్డ్స్ మనం ఎక్కడ ఐడెంటిఫై చేసినా అది అడ్జెక్టివ్ అనేసి మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వర్బ్. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం చెప్పుకునేది వర్బ్. ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ ఆర్ ఏ స్టేట్. ఏదైనా యాక్షన్ గురించి కానీ కంప్లీట్లీ అది ఏ స్టేట్లో ఉంది చెప్పడానికి కూడా వర్బ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ వర్బ్స్ అనేవి నోట్ చేశాను. ఆక్సిలరీ వర్బ్, నథింగ్ బట్ హెల్పింగ్ వర్బ్, కంపౌండ్ వర్బ్, స్టేటివ్ వర్బ్, డైనమిక్ వర్బ్, రెగ్యులర్, ఇర్రెగ్యులర్, ఫ్రేజల్ వర్బ్స్. సో ఇవన్నీ ఏంటి క్లియర్గా చూద్దాం. ఆక్సిలరీ వర్బ్స్ అంటే యూజ్ టుగెదర్ విత్ ద మెయిన్ వర్బ్. ఇక్కడ మెయిన్ వర్బ్ తీసుకుంటాం, ఇంక్లూడింగ్ విత్ దాట్ మెయిన్ వర్బ్ వీఆర్ యూజింగ్ ద ఆక్సిలరీ వర్బ్ ఆల్సో.
దెన్ ఓన్లీ వీఆర్ గెటింగ్ ద కంప్లీట్ ఐడియా. ఇక్కడ చూడండి నేను నోట్ చేసింది ఏంటి, మెయిన్ వర్బ్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ ఐడియా. ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్ ఏంటి అంటే బీ, యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, డూ, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. వీటితో పాటు మెయిన్ వర్బ్ అనేది యాడ్ అవుతుంది. సో అప్పుడే మనకి కంప్లీట్ సెంటెన్స్ మీనింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు క్లియర్గా ఉంటుంది. జస్ట్ ఇది బ్రీఫ్ ఐడియా, అంటే షార్ట్ కట్ కీ అనమాట. ఆక్సిలరీ వర్బ్స్ అంటే దానిలో జనరల్లీ ఏమేమి ఉండొచ్చు అనేది మెయిన్ వర్బ్ ఉంటుంది, ఆక్సిలరీ వర్బ్ ఉంటుంది. ఆక్సిలరీ వర్బ్స్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. దెన్ ఓన్లీ కంప్లీట్ సెంటెన్స్, కంప్లీట్ ఐడియా అనేది వస్తుందని చెప్పాను. నెక్స్ట్ కంపౌండ్ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్తో పాటు మెయిన్ వర్బ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓన్లీ ఇవి రెండే. ఆక్సిలరీ వర్బ్స్ చెప్పుకున్నాం కదా, దీంతో పాటు మెయిన్ వర్బ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, వాస్ ప్లేయింగ్, హ్యాస్ ఈటెన్, డజంట్ వాంట్. వాజ్ ప్లేయింగ్లో వజ్ మీకు తెలుసు, ఆక్సిలరీ వర్బ్స్లో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం వజ్ అనేది. సో ప్లే ఈజ్ ద మెయిన్ వర్బ్. హియర్ V4 ఫామ్ తీసుకున్నాం ప్లేయింగ్. అండ్ హ్యాస్ హీ ఈటెన్. హ్యాస్ అనేది ఆక్సిలరీ వర్బ్ వస్తుంది, ఈట్ ఏమో మెయిన్ వర్బ్ వస్తుంది. డజంట్ వాంట్, వాంట్ ఈజ్ ద మెయిన్ వర్బ్, డజంట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, వర్బ్స్లో థర్డ్ టైప్ ఏంటి అంటే స్టేటివ్ వర్బ్స్. ఇది చూడండి జనరల్లీ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్స్ప్రెస్ ఏ స్టేట్ రాదర్ దాన్ అన్ యాక్షన్. యాక్షన్ కంటే మనం స్టేట్ని చెప్పినప్పుడు. చూడండి ఎగ్జాంపుల్స్, బీ, సీమ్, లవ్, ఓన్, వాంట్, సౌండ్, హ్యావ్, నో, అండర్స్టాండ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి, డైనమిక్ వర్బ్స్ అన్నాం. డైనమిక్, దిస్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ స్టేటివ్ వర్బ్స్. స్టేటివ్ వర్బ్స్ చెప్పుకున్నాం కదా, యాక్షన్ కంటే స్టేట్ని చెప్తుంది మెయిన్గా అని. సో దీనికి ఆపోజిట్ ఏంటి, డైనమిక్ వర్బ్స్ అనమాట. ఎక్స్ప్రెసెస్ ఏ రియల్ యాక్షన్. సో స్టేట్ కాకుండా రియల్ యాక్షన్ని చెప్పినప్పుడు డైనమిక్ వర్బ్స్లో చెప్తాము. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ చూడండి, జంప్, స్విమ్, క్యాచ్, రైట్, కాల్, స్లీప్, హిట్, ఓపెన్, స్పీక్. డైనమిక్ వర్బ్స్, దీస్ క్యాన్ బీ యూస్డ్ ఇన్ ద ప్రోగ్రెసివ్ టెన్సెస్. ప్రోగ్రెసివ్ టెన్సెస్ అంటే ఏం లేదు, కంటిన్యూస్ టెన్సెస్ ఉంటాయి కదా, అంటే ప్రజెంట్ జరుగుతూ ఉండాలి. జస్ట్ ఎగ్జాంపుల్స్, హీ ఈజ్ డ్రింకింగ్, సో హీ డ్రింక్స్. అలా ప్రోగ్రెసివ్ టెన్సెస్లో కూడా మనం డైనమిక్ వర్బ్స్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రెగ్యులర్ వర్బ్. సో హియర్ ఈజ్ ద రెగ్యులర్ వర్బ్. పాస్ట్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు, పాస్ట్ ఫామ్ మనకి ఎలా వస్తుంది, ప్రజెంట్ ఫామ్ ప్లస్ ఈడి ఆర్ డి. పాస్ట్ ఫామ్ ఉంటుంది కదా, ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. చెక్డ్ అనే వర్డ్ ఉంది ఇక్కడ, చెక్డ్. సో మనం చెక్ అనే వర్డ్కి ఈడి యాడ్ చేస్తే చెక్డ్ అనే వర్డ్ వచ్చింది. సో దట్ ఈస్ పాస్ట్ ఫామ్. హియర్ సి వాంటెడ్ ఈస్ ద ఎగ్జాంపుల్. పాస్ట్ ఫామ్ ఈస్ ద వాంటెడ్. అండ్ ప్రజెంట్ ఫామ్ ప్లస్ ఈడి, వాంట్కి ఈడి యాడ్ చేసాం, అది రెగ్యులర్ వర్బ్స్లో చెప్తాం. ఓపెన్డ్, బేక్డ్, ఇవన్నీ రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏంటి, సింపుల్. దానికి క్వైట్ ఆపోజిట్ ఏంటి అంటే డు నాట్ ఫాలో ద అబౌవ్ రూల్. అంటే పాస్ట్ ఫామ్ ఎప్పుడు ఫామ్ అవ్వాలి, ప్రజెంట్ ఫామ్కి ఈడి కానీ డి కానీ యాడ్ చేస్తే ఫామ్ అవ్వాలి కదా, కానీ ఈ రూల్ని అప్లై చేయకుండా ఉన్నది ఇర్రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. సో ఎలా చూడండి, డ్రింక్, స్లీప్, రన్, థింక్, ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫ్రేజల్ వర్బ్స్ కంబైన్డ్ విత్ అన్ అడ్వర్బ్ ఆర్ ఎ ప్రిపోజిషన్. సో రన్ ఇంటూ, ఇక్కడ చూడండి రన్ ఇంటూ సెపరేట్గా తీసుకున్నాం. రన్ ఇంటూ అనేది ఫ్రేజల్ వర్బ్గా ఫామ్ అయింది. మేక్ అప్, మేకప్. పుట్ అప్ విత్. సో ఇలాంటి కంబైన్డ్ విత్ అడ్వర్బ్తో కంబైన్డ్ అయి ఉన్న వర్డ్స్ ఫ్రేజల్ వర్బ్స్గా మనం చెప్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ adverbs. సో దిస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ adverbs. Adverbs అంటే ఏంటి, ఇట్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ వర్బ్ అండ్ అడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్కి మనం ఎల్వై యాడ్ చేస్తే ఆబ్వియస్లీ adverb అవుతుంది. క్విక్లీ, స్ట్రేంజ్లీ, డెడ్లీ, సడన్లీ, ఈ ఎగ్జాంపుల్స్ నోట్ చేశాను. నెక్స్ట్ హియర్ adverbsలో సమ్ కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీస్ చూడండి, adverbs of degree, adverbs of manner, place, time, frequency,
డ్యూరేషన్, probability, comparative adverbs and superlative adverbs. See one by one. Adverbs of degree ante show the strength or degree of the action. Strength anamata. So very, high, totally, almost. ఇవి keywords. Adverbs of degree sentences లో keywords వీటి బట్టి మీరు అది adverb అని ఐడెంటిఫై చేయొచ్చు. Adverbs of manner show the way of action is done. సో ఒక యాక్షన్ జరుగుతుంది, సో దాని వే ఆఫ్ యాక్షన్ ఎలా జరిగింది చెప్పాలి అంటే adverbs of mannerలో చెప్తాం. వెల్, బ్యాడ్లీ, నైస్లీ ఇవి కీవర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ adverb of place షో ద లొకేషన్ ఆఫ్ ద యాక్షన్. సో చాలా ఈజీ కదా, షో ద లొకేషన్ ఆఫ్ ద యాక్షన్. యాక్షన్ మనకి ఎక్కడ లొకేటెడ్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ చెప్పాలి అంటే adverb of place చెప్తాం. సో ఎగ్జాంపుల్స్ చూడండి, హియర్, హోమ్, అవుట్సైడ్, అప్. సో ఇవి కీవర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ adverb of time అంటే when it is happen, టైం, పర్టికులర్ టైంని మెన్షన్ చేసినప్పుడు నౌ, లేటర్, సూన్, టుమారో, బిఫోర్. సో ఇలా టైంని మెన్షన్ చేయాలి. దట్ ఈస్ అబౌట్ adverb of time. నెక్స్ట్ వన్ ఈజ్ adverb of frequency. ఫ్రీక్వెన్సీ అంటే నథింగ్ బట్ హౌ ఆఫెన్, ఎన్నిసార్లు యాక్షన్ కంప్లీట్ అయ్యింది. సో హౌ ఆఫెన్, ఆల్వేస్, ఆఫెన్, యూజువలీ. దీస్ ఆర్ ద కీవర్డ్స్. Okay, that is about adverb of frequency. And next one is adverb of duration. Duration అంటే తెలుసు కదా, షో ద లెంగ్త్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ ఏ స్టేట్. ఎంతసేపు ఆ యాక్షన్ జరిగింది. సో లెంగ్త్ ఆఫ్ ద యాక్షన్, దీనిలో మనకి టైప్స్ ఉన్నాయి, టెంపరరీలీ, బ్రీఫ్లీ, ఫర్ ఎవర్. ఓకే, దట్ ఈస్ అబౌట్ adverb of duration. నెక్స్ట్ వన్ adverb of probability. probability, ఛాన్సెస్ ఫర్ ద యాక్షన్. అసలు ఆ యాక్షన్ జరగడానికి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి. సర్టైన్లీ, మేబీ, ష్యూర్లీ ఇవి కీవర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ కంపారిటివ్ అడ్వర్బ్స్. వేరే యాక్షన్తో కంపేర్ చేసినప్పుడు మోర్, లెస్, బెటర్, స్లోవర్, క్లోజర్. నెక్స్ట్ వన్ సూపర్లేటివ్ అడ్వర్బ్. సూపర్లేటివ్ డిగ్రీ తెలుసు కదా, హైయెస్ట్ డిగ్రీని యూజ్ చేసి చెప్తాము. సో అలానే బెస్ట్, మోస్ట్, లీస్ట్, వర్స్ట్, స్ట్రాంగెస్ట్, ఫాస్టెస్ట్, స్లోయెస్ట్ అలాంటివి కంపారిజన్ చెప్పినప్పుడు సూపర్లేటివ్ యాడ్వర్బ్స్లో చెప్తాం. ఓకే, ఇది మనకి యాడ్వర్బ్స్ గురించి కంప్లీట్ మైండ్ మ్యాప్. దీనిలో టైప్స్ ఏమేమి ఉన్నాయి, వాటిలో కీవర్డ్స్ ఏంటి, ఏ కీవర్డ్స్ని చూసి మనం అది యాడ్వర్బ్ అని ఐడెంటిఫై చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రిపోజిషన్స్ యూజ్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్ కనెక్ట్ టు అనదర్. ప్రొనౌన్కి ముందు కానీ నౌన్కి ముందు కానీ యూజ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్స్, కీవర్డ్స్ చూడండి, ఆన్, ఇన్, ఎట్, బై, అండర్, అబౌవ్, బిసైడ్, టు, అవుట్, ఫ్రమ్, ఫర్. సో ఇవన్నీ ప్రిపోజిషన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ ఈజ్ కంజంక్షన్స్. ఓకే, కంజంక్షన్స్. కంజంక్షన్ అంటేనే ఇక్కడ కంజంక్షన్ జాయిన్స్ పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ టుగెదర్. ఒక టూ సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి యూజ్ అయ్యేది కంజంక్షన్ ఇక్కడ. బట్, అండ్, సో, బికాస్, ఆర్. సో ఇవి కీవర్డ్స్ మెయిన్. అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్జెక్షన్స్. షార్ట్ సౌండ్ ఆర్ ఎ వర్డ్, ఫ్రేజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద ఎమోషన్. ఓకే, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ అయ్యేది ఇంటర్జెక్షన్ అంటాం. వావ్, హా, హో డియర్, హలో, వెల్. ఓకే, ఇక్కడ చూడండి లాటిన్ వర్డ్ ఇంటర్జీసియర్. సో మీనింగ్ ఏంటి, త్రో బిట్వీన్. ఇవి మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాము, ఇంటర్జెక్షన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ మైండ్ మ్యాప్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏమేమి ఉన్నాయి, షార్ట్కట్లో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, అండ్ వాటి టైప్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది చెప్పాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటి అంటే కంప్లీట్లీ అబౌట్ నౌన్ అనమాట. నౌన్ మనకి సింపుల్ ఏం తెలుసు, నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఆర్ ఎ ప్లేస్ అని చెప్పుకున్నాం కదా. సో దీనిలో టైప్స్ కూడా చెప్పాను, అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్, కామన్, ప్రాపర్, కౌంటబుల్, అన్కౌంటబుల్. అండ్ ఏది ఎక్కడ యూజ్ చేయాలి, అండ్ హౌ టు ఐడెంటిఫై దీస్ టైప్ ఆఫ్ నౌన్స్, అండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం.
As you know that very well, a noun is a naming word of a person. Naming word of a person, place or thing. తెలుసు కదా. అండ్ ఇక్కడ చూడండి, ద వర్డ్ థింగ్ ఈజ్ యూజ్ టు మీన్ ఎనీథింగ్ దాట్ వీ క్యాన్ థింక్ ఆఫ్. ఓకే, ఆ సిచ్యువేషన్లో మనం థింగ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను నోట్ చేసింది ఏంటి, అశోక వాజ్ ఏ వైజ్ కింగ్. సో హియర్ అశోక ఈజ్ ఏ నౌన్, రిఫర్స్ టు ఏ పర్టిక్యులర్ king, but the noun king might be applied to another king as well as to Ashoka. అంటే ఇక్కడ మనం వేరే కింగ్ నేమ్ తీసుకున్నా వాజ్ ఏ వైజ్ కింగ్ అని చెప్పొచ్చు కదా. అండ్ వి కాల్, ఇక్కడ అశోక అనేది మనం పర్టిక్యులర్లీ మెన్షన్ చేస్తున్నాము. సో దిస్ నౌన్ ఈజ్ నోన్ యాజ్ ప్రాపర్ నౌన్. పర్టిక్యులర్లీ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ప్రాపర్ నౌన్ అని చెప్తాం. అండ్ కింగ్, ఇక్కడ కింగ్ అనేది ఏంటి, కామన్ నౌన్. ఓకే, ఎందుకు అంటే కింగ్స్, చాలామంది కింగ్స్ ఉండొచ్చు కదా కామన్గా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సీత, హరి, కోల్కతా, ఇండియా. సో ఈ వర్డ్స్, ఈ నౌన్స్లో చూడండి, సీత ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. ఎలా, మనం పర్టిక్యులర్లీ నేమ్ అనేది మెన్షన్ చేసాము, వైల్ షీ ఈజ్ ఏ గర్ల్, రైట్? సో హియర్ గర్ల్ ఈజ్ ఏ కామన్ నౌన్. ఓకే, సీత ఈజ్ ఏ ప్రాపర్ నౌన్ వైల్ గర్ల్ ఈజ్ ఏ కామన్ నౌన్ హియర్. హరి ఈజ్ ఆల్సో ఏ ప్రాపర్ నౌన్ అండ్ హీ ఈజ్ ఏ బాయ్. సో బాయ్ ఈజ్ ద కామన్ నౌన్ హియర్. అర్థమైందా? అండ్ కోల్కతా, ఇట్ ఈస్ ఏ ప్రాపర్ నౌన్, పర్టికులర్లీ మనం నేమ్ మెన్షన్ చేసాం కాబట్టి ప్రాపర్ నౌన్లో చెప్తున్నాము. వైల్ సిటీ, ఇట్ ఈజ్ ఏ సిటీ. సో సిటీ, చాలా సిటీస్ ఉండొచ్చు కదా, సిటీ ఈజ్ కామన్ హియర్. లైక్ ఇండియా, ఇట్స్ ఏ ప్రాపర్ నౌన్, అండ్ ఇట్ ఈజ్ ఏ కంట్రీ, వైల్ దట్ కంట్రీ ఈజ్ కామన్ నౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ద వర్డ్ గర్ల్, ఇట్స్ ఏ కామన్ నౌన్ బికాస్ ఇట్ ఈస్ ఎ నేమ్ కామన్ టు ఆల్ గర్ల్స్ కదా. అండ్ ఆల్రెడీ చెప్పాను, సీత ఈజ్ ఏ ప్రాపర్ నౌన్ బికాస్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ గర్ల్. అలా ఇప్పుడు కామన్ నౌన్ అంటే డెఫినేషన్ ఏంటి, కామన్ నౌన్ ఇట్ ఈస్ ఎ నేమ్ గివెన్ ఇన్ కామన్ to every person or thing of the same class or a kind. Okay, proper noun ante some particular person or a place. అలా ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ కలెక్టివ్ నౌన్ గురించి చూద్దాం. కలెక్టివ్ నౌన్, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ నంబర్ ఆర్ collection of person or some things taken together and spoken of as one whole. అంటే ఒక దాని గురించి చెప్పినప్పుడు మనం కలెక్టివ్గా చెప్పినప్పుడు, ఇక్కడ చూడండి ఎ ఫ్లీట్ అన్నాను. ఎ ఫ్లీట్ ఈ వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ షిప్స్ ఆర్ సమ్ వెసల్స్. కలెక్షన్ ఆఫ్ షిప్స్ గురించి చెప్పినప్పుడు ఎ ఫ్లీట్ అని మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అన్ ఆర్మీ, ఇది మనకు తెలుసు, కలెక్షన్ ఆఫ్ సోల్జర్స్. ఓకే, అండ్ ఎ క్రౌడ్, కలెక్షన్ ఆఫ్ పీపుల్. కలెక్షన్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పినప్పుడు క్రౌడ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి, ద పోలీస్ dispersed the crowd. A herd of cattle is passing. Okay, this is about collective nouns. And next type వచ్చేసి abstract noun. ఎక్కడ యూజ్ చేస్తాం చూద్దాం. abstract అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మన మైండ్ మ్యాప్లో. abstract, it is usually the name of a quality. So name of a quality, action or a state
కన్సిడర్డ్ అపార్ట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ టు విచ్ ఇట్ బిలాంగ్స్. ఇప్పుడు క్వాలిటీ చూడండి, గుడ్నెస్, కైండ్నెస్, వైట్నెస్, డార్క్నెస్, హార్డ్నెస్, బ్రైట్నెస్ అని క్వాలిటీ చెప్తాం. అండ్ హానెస్ట్లీ, విజ్డమ్, బ్రావరీ ఇవన్నీ క్వాలిటీలోకి వస్తాయి. నెక్స్ట్ యాక్షన్ ఏంటి? లాఫ్టర్, థెఫ్ట్, మూమెంట్, జడ్జ్మెంట్ అనేవి యాక్షన్స్లోకి వస్తాయి. స్టేట్ చూడండి, చైల్డ్హుడ్, బాయ్హుడ్, యూత్, స్లీప్, సిక్నెస్, డెత్, పావర్టీ ఇవన్నీ స్టేట్లోకి వస్తాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ద నేమ్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కూడా మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్స్లోకే వస్తాయి. ఎగ్జాంపుల్ గ్రామర్, మ్యూజిక్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్లోకి వస్తాయి. ఓకే, ఇక్కడ ఫ్రమ్ అడ్జెక్టివ్స్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఎలా చెప్తాం? ఇప్పుడు కైండ్నెస్ అనుకున్నాం, కైండ్నెస్, సో ఇట్స్ ఎ క్వాలిటీ కదా, అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ ద అడ్జెక్టివ్ కైండ్. నెక్స్ట్ వన్ honesty. Honesty, it is a word from honest. These are from adjectives అన్నాను. సో అవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అండ్ ఇప్పుడు చూడండి సమ్ వర్బ్స్ నుంచి చూద్దాం, ఓన్లీ వర్బ్స్. ఓకే, ఫర్ సపోజ్ హియర్ ఈస్ ద వర్డ్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ అన్నాను, సో అది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కదా. So this is from the verb obey. And next one, growth. Growth, it is an abstract noun. Here it is from the verb grow. Okay, and next one, some common nouns చూద్దాం. అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ని కామన్ నౌన్ నుంచి మనం తీసుకోవడం అనమాట. చైల్డ్హుడ్, దిస్ ఈజ్ ద వర్డ్ ఫ్రమ్ చైల్డ్. అండ్ స్లావరీ, దిస్ ఈజ్ ఫ్రమ్ స్లేవ్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గురించి. అండ్ క్వాలిటీ, యాక్షన్, స్టేట్ గురించి చెప్పాను. మనకి దేని నుంచి సమ్ అడ్జెక్టివ్స్ నుంచి కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉన్నాయి, వర్బ్స్ నుంచి ఉన్నాయని చెప్పాను, అండ్ సమ్ కామన్ నౌన్స్ నుంచి కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి ఉన్నాయని చెప్పాను. నెక్స్ట్ మనకి ఈజియెస్ట్ టైప్ ఏంటి? కౌంటబుల్ నౌన్స్ విచ్ క్యాన్ బీ కౌంటెడ్. ఓకే, తెలుసు కదా కౌంటబుల్ నౌన్స్, బుక్, పెన్, యాపిల్ అలా. ఓకే, దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ పీపుల్ దాట్ వీ కెన్ కౌంట్. అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ ఏమున్నాయి? వి కెనాట్ కౌంట్ అని చెప్పుకున్నాం కదా. సో అన్కౌంటబుల్ నౌన్స్ ఏంటి? దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ కెనాట్ కౌంట్, జస్ట్ లైక్ మిల్క్, ఆయిల్, షుగర్, gold. These are mainly denote the substances and abstract things, some uncountable nouns. Okay friends, is it clear to you? This is about noun and some types of nouns also. This is about our today's session about complete information of noun and its structure and what are the types and what are those examples also. And mind map అనేది మీరు కాపీ చేయండి. మైండ్ మ్యాప్ మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ నౌన్. అండ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ప్రొనౌన్ గురించి అండ్ నెక్స్ట్ టైప్స్ ఉన్నాయి కదా, ప్రొనౌన్లో టైప్స్ చెప్పుకున్నాం, ఇంట్రోగేటివ్, పొజెసివ్ ఇవన్నీ. అండ్ దట్ టు లాస్ట్ ఈచ్ వన్ వీలుని బట్టి ఒక్కొక్క క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ క్లాస్, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్, యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ప్లీజ్ and click the bell icon. Don't forget to do that. So నా అప్కమింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.